హాయ్ అండి. పిల్లలు స్వీట్ అడిగితే ఇలా ఇంట్లో ఉన్న వాటితోనే చేసి పెట్టండి. నేనైతే ఆరెంజ్ జ్యూస్‌తో రవ్వ కేసరిని చేశాను. ఎటువంటి ఫుడ్ కలర్ యూజ్ చేయకుండా నేచురల్‌గా ఆరెంజ్ జ్యూస్‌తో చేశాను గనుక ఆరెంజ్ ఫ్లేవర్‌తో చాలా మృదువుగా ఉండి నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయే ఈ స్వీట్ ఎలా చేయవచ్చో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం. ముందైతే 3 ఆరెంజ్‌లను కట్ చేసుకొని వీటిలో ఉన్న సీడ్స్ అన్నీ తీసుకున్న తర్వాత జ్యూస్‌లా పిండుకొని పక్కనుంచుకోవాలి. అన్నీ ఇదే విధంగా జ్యూస్‌లా పిండుకున్న తర్వాత జ్యూస్‌లో ఉన్న పల్ప్‌ను సెపరేట్ చేసుకోవటం కోసం వీటిని ఫిల్టర్ చేసుకోవాలి. ఈ విధంగా పల్ప్ సెపరేట్ చేసిన జ్యూస్‌ను పక్కనుంచుకొని ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని దీంట్లోకి 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి అంతా మెల్ట్ అయిన తర్వాత 1 కప్పు రవ్వను లో ఫ్లేమ్‌లో కమ్మటి వాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. 1 కప్పు రవ్వ తీసుకున్నాం కదా, 2 కప్పుల ఆరెంజ్ జ్యూస్ ఇంకా 1 కప్పు వాటర్ పోసుకొని అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు పంచదార కూడా తీసుకొని ఉండలు అసలు ఏం లేకుండా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకే 2 టీ స్పూన్ల నెయ్యి కూడా వేసుకోవాలి. రవ్వ వేయించుకున్నప్పుడు 1 టీ స్పూన్ తీసుకున్నాం కదా, ఇప్పుడు 2 అయితే కరెక్ట్ గా సరిపోతుంది. ఈ విధంగా రెడీ అయిన తర్వాత దీనిలోకి 1 టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకొని అంతా కలిసేలా బాగా కలుపుకోవటమే. చూసారా, ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది కదా, ఇప్పుడు కేసరి రెడీ అయినట్టు. దీనిలోకే కట్ చేసి పెట్టుకున్న బాదం పలుకులు కూడా వేసుకొని అంతా కలిసేలా కలుపుకోవటమే. అంతేనండి, ఆరెంజ్ ఫ్లేవర్ తో చాలా టేస్టీగా ఉండి సింపుల్ గా చేసుకునే రవ్వ కేసరి అయితే రెడీ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.